నేను చట్ట ప్రకారము భారత రాజ్యాంగంలో కొంత నిబద్ధత మరియు విశ్వాసం కలిగి ఉందని మరియు భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని మరియు గౌరవాన్ని నిలబెట్టగల మేమే కావాలని కోరి తెచ్చుకున్నాం. ఈ ఎన్నికలు మాకు ఇంకా సంవత్సరం పీరియడ్ ఉండే 5 సంవత్సరాల కొరకు మమ్మల్ని ప్రజలు ఎన్నిక చేసి పంపించారు. కానీ కాంగ్రెస్ పార్టీతో అలయన్స్ అయ్యి మేము ఎన్నికల్లో పోటీ చేసాం. పోయినసారి కాంగ్రెస్ పార్టీ మాకు తెలంగాణ ఇస్తామని చెప్పని మోసం చేసింది, దగా చేసింది. కాంగ్రెస్ పార్టీని ప్రజల ముందర ఎక్స్పోజ్ చేయడానికి, ఎండగట్టడానికే మేము ఎలక్షన్స్ అడిగాము. కాంగ్రెస్ పార్టీ 50 సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తూ వస్తుంది. గతంలో 69లో పెద్ద ఉద్యమం వస్తే, భారతదేశ చరిత్రలో ప్రపంచం లేనటువంటి ఉద్యమం వస్తే దాన్ని 350 మంది విద్యార్థులను ప్రాణాలను బలిపెట్టి మళ్ళీ 11 మంది పార్లమెంటు సభ్యులు 72లో గెలిస్తే వాళ్ళని కాంగ్రెస్ పార్టీలో కలుపుకొని ఉద్యమాన్ని దెబ్బతీశారు. తర్వాత 2001లో టీఆర్ఎస్ ఏర్పాటు చేసి తెలుగుదేశం రిజైన్ చేసి కేసీఆర్ గారు పార్టీ పెట్టి ప్రమాణంగా మేము పార్టీ నడిపిస్తుంటే 2004లో అంతకుముందు 9 సంవత్సరాలు తెలుగుదేశం తోటి కాంగ్రెస్ పార్టీ దెబ్బలు తిని చతకలబడి ఉండే మళ్ళీ టీఆర్ఎస్ తోటి అలయన్స్ అయ్యి ఆక్సిజన్ తీసుకొని అధికారంలోకి వచ్చింది. ఇక్కడ రాష్ట్రంలో, అక్కడ కేంద్రంలో ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ పార్లమెంటు సభ్యులు చాలా కీలక పాత్ర వహించారు. ఆనాడు అలయన్స్ టీఆర్ఎస్ తోటి అలయన్స్ కాబట్టి ఆంధ్రలో కూడా అక్కడ సెంటిమెంట్, ఇక్కడ సెంటిమెంట్ ఉపయోగించుకొని అక్కడ కూడా టిల్ట్ అయ్యి మరి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా తీర్పు వచ్చింది. మరి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందని మేము ఎన్నికలకు వచ్చాం. రాజశేఖర రెడ్డి గారు చెప్తున్నారు, నేను 4 ఏళ్లలో తెలంగాణ చాలా అభివృద్ధి చేశాను, ఇప్పుడు తెలంగాణ ప్రజలు అడుగుతలేరని చెప్పని సోనియా గాంధీకి మన్మోహన్ సింగ్ అబద్ధాలు చెప్తున్నాడు, తప్పుడు సమాచారం ఇస్తున్నాడు. అందుకొరకే గతంలో పార్లమెంటు, కరీంనగర్ పార్లమెంటుకు సత్యనారాయణరావు గారు, కేశవరావు గారు ఛాలెంజ్ చేస్తే కేసీఆర్ రిజైన్ చేసి మరి తెలంగాణ వాణి వేణి దెబ్బ కూడా అంతా చూపించాం. ఆ రోజు మీకు గెలిచింది తెలంగాణ నినాదం. ఈ రోజు కూడా మా ఎన్నికలు తెలంగాణ అభివృద్ధి, రెండింటి మధ్యన ఎన్నికలు జరుగుతున్నాయి. రాజశేఖర రెడ్డి అభివృద్ధి చేశానంటుండో, మేము కాదంటున్నాం. తెలంగాణ నినాదం ఇంకా బలపడిందని చెప్తున్నాం. పులిచింతల నల్లగొండ ప్రాంతం మునిగిపోయింది. పోలవరం కట్టి ఖమ్మం జిల్లాను ముంచేశారు. ఇటు పోతిరెడ్డిపాడు కట్టి హైదరాబాద్ కు తాగడానికి మంచినీళ్ళు రాకుండా చేసిండు. నల్లగొండకు, మహబూబ్ నగర్ కు సాగునీటికి రాకుండా చేసిండు. రాజశేఖర రెడ్డి ఏ పర్మిషన్ లేకుండా మరి ఆయన పోతిరెడ్డిపాడు రాత్రి మౌళ్ళు ఫ్లడ్ లైట్ వేసి పోలీసు కాపలాలు పెట్టి తీసుకుపోతున్నాడు. అందుకొరకే మేము కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలని చెప్పని ఈనాడు మేము ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం. తెలంగాణ వాదం గెలుస్తుందని పూర్తిగా మాకు నమ్మకం ఉంది. ఈ మధ్యన ఇంకేవో సందట్ల సడేమి అని ఇంకెవడెవడో ఇంట్లో జ్వరపడుతున్నాడు. వాడు తెలంగాణ అంటాడు, వాడు తెలంగాణకు పనిచేయడు. ఢిల్లీలో పార్లమెంట్లో పెద్ద అపోజిషన్ పార్టీ అంటాడు, ఒక్కనాడు పార్లమెంట్లో మాట్లాడరు, ఈడొచ్చి తెలంగాణని మాట్లాడుతున్నారు. కాబట్టి అటువంటి వాళ్లకు, అవకాశవాదులకు గుణపాఠం చెప్తారు ప్రజలు. కాంగ్రెస్ పార్టీ ఈనాడు ఇచ్చినటువంటి అభ్యర్థి తెలంగాణ మసీరాబాద్ ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలందరినీ అవమానం చేసి మహిళకి ఇచ్చారు టికెట్. ఆమె పెద్ద మనిషి, ఆమె మీద మాకు గౌరవం ఉంది. కానీ ఇంతమంది కార్యకర్తలు ఇన్నేళ్లు జెండా పోస్తే వాళ్ళకి టికెట్ ఇవ్వకుండా ఆమెకి ఇచ్చిందంటే ఇది అన్యాయం. అదేవిధంగా సిపిఎం నిలబడ్డది మా దగ్గర. సిపిఎం సమైక్యవాది, తెలంగాణ బద్ద వ్యతిరేకులు వీళ్ళు, వాళ్ళని గుణపాఠం చెప్తారు ప్రజలు. కాబట్టి
ఈ యొక్క కార్యక్రమాలు మరి ఒక దిక్కున సిపిఎం బీదల పార్టీ అంటుంది, తన ధరలు పెరిగినాయి అంటుంది, అక్కడ ఢిల్లీలో సపోర్ట్ చేస్తుంది, ఇక్కడనేమో వ్యతిరేకిస్తున్నది. ఇది ద్వంద్వ విధానం ఏంటి? సిద్ధాంతమా, రాజకీయమా, సీట్ల, ఓట్ల ఏంటి? సిపిఎం చేసే నాటకం ఏంటిది? మరి బీజేపీ 16 మీద పోటీ చేస్తున్నారు, ఈడ పోటీ చేస్తుంది. ఏముందిడా? బెల్లం ఉందా? దొరుకున్నావునా? ఎందుకు ఇది ఇవన్నీ నాటకాలు? కాబట్టి ప్రజలు వీళ్ళందరికీ నిజంగా ఏంటిదో గుర్తు చెప్తారు. 29 నాడు వాళ్ళ యొక్క వాడి వేడిని మరి బయట పెడతారు. వీళ్ళందరికీ గుణపాఠం చెప్తారు. తెలంగాణ వాడిని గెలిపిస్తారని నాకు పూర్తిగా నమ్మకం. దీనికి పోయినట్టు